హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అంత చెక్క, ఒక 4 లవంగాలు, 2 ఇలాచీ, 1 ఇంచ్ అంత అల్లం, ఒక 10-11 వెల్లుల్లి, ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక స్పూన్ అంత నువ్వులు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 జీడిపప్పులు, ఒక టమోటా, ఒక ఆనియన్ వేసి దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఇవి కొంచెం అలా ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఇలా మనం మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక మనం వీటిని ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన కూర కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అంతా కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదొక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా కొంచెం వేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి మూత పెడితే రెడీ అయిపోయింది.